కార్తీక మాసం అంటే అందరికీ గుర్తొచ్చేది ఉసిరికాయ పచ్చడి కదండి. ఈరోజు మీకు ఉసిరికాయ పచ్చడి ఎలా కలపాలో తయారు చేస్తాను. ఇక ఉసిరికాయ ముక్కల్ని అయితే క్లీన్ చేసి ముక్కలు కోసుకుని వేపుకుని ఉప్పులో నానబెట్టుకున్న ముక్కల పచ్చడి అండి. 2 రోజులు అయితే ఉప్పులో నానబెట్టుకున్నాం. ఇంకో రకంగా కూడా మనం పచ్చడి చేయొచ్చు. ఇది వేరే టైప్ పచ్చడి అండి. దానికి కొంచెం ముక్కలకి 3 సార్లు ఆవాల పిండి వేపి ఆవాల్ని పొడి చేసుకొని పెట్టుకోవాలండి. 3 సార్లు కారం, ఒక అరసాళ్ళే ఉప్పు వేసానండి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉప్పులో నానబెట్టాం కాబట్టి ముక్కల్ని అరసాళ్ళే ఉప్పు వేసాను. వేసి 3 కొంచెం బాగా కలపాలండి. కలిపిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్, మెంతులు వేసుకుని ముందు ఇదంతా కూడా ఉసిరి ముక్కలకి బాగా కలిపిలా పట్టుకోవాలి. ఈ పచ్చడి అయితే ముక్క అనేది గట్టిగా ఉంటుందండి. ఉసిరికాయ ముక్క మెత్తగా ఉంటుంది. ఇంటికైతే మనం 2 రోజులు ఉప్పులో నానబెట్టాం కదండి, దాని గురించి ముక్క అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ 1 కేజీ ఆయిల్ పడుతుందండి. కలిపేసుకున్న తర్వాత ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ 3వ రోజు మనం మళ్ళీ పచ్చడి అంతటిని చూసుకుని దీంట్లో ఏవైతే పడతాయో అన్నీ వేసుకుని కొద్దిగా ఒక 1/2 కేజీ ఆయిల్ అయితే వేసుకుని స్టోర్ చేసుకోవాలి. అంటే ఎంతో టేస్ట్ ఉసిరికాయ పచ్చడి రెడీ. దీంట్లో వెల్లుల్లిపాయ అయితే వేయలేదండి, ఎందుకంటే కార్తీక మాసం వెల్లుల్లిపాయ వేయలేదు. మనం ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే వారం రోజుల్లో కూడా మనం తినొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పచ్చడి అయితే చాలా జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ముక్క అయితే గట్టిగా మాత్రం ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ ముక్క. అందుకని నేను ఉప్పులో నానబెట్టామండి. వేపి డైరెక్ట్గా కూడా పెట్టేసుకుంటారు. ఆ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. కానీ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని స్టోర్ చేసుకుందాం. ఈ పచ్చడి బయట ఉండే కన్నా అయితే ఫ్రిడ్జ్లో పెడితేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో మనం వెల్లుల్లిపాయ వేయలేదు. దానివల్ల దీన్ని ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల ఇది నిల్వ ఉంటుంది.